హరే కృష్ణ. జీవితంలో శాశ్వతమైన ఆనందం, నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఈ ప్రశ్న మనసులో మెదలని వారుండరు. భక్తి మార్గం అంటే ఎక్కడో పర్వతాలపైన కాదు, అడవుల్లోనూ లేదు. ఇది మన హృదయంలోనే ఉంది. ఈరోజు భక్తి మార్గంలో స్థిరంగా ఉండటానికి, తొలి అడుగు వేయటానికి మీకు ఉపయోగపడే 4 ముఖ్యమైన మెట్లను తెలుసుకుందాం. మీ జీవిత లక్ష్యాన్ని మార్చి ఈ వీడియోను చివరి వరకు చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అసలు భక్తి ఎలా చేయాలి? చేస్తున్న భక్తిలో ఎలా స్థిరంగా ఉండాలి? ఎలా ఉండగలగాలి? మొట్టమొదటిసారి ఏం చేయాలి? చాలామందికి ఈ ప్రశ్న మనసులో వస్తూ ఉంటుంది. దీనికి సమాధానమే ఈ వీడియో. ఈ వీడియోను 4 భాగాలుగా చేసి ఈ విషయాన్ని తెలుసుకుందాము. మొదటిగా, భక్తి మార్గం అనేది ఎక్కడో పర్వతాలపై లేదు, అడవుల్లోనూ లేదు, ఎవరికోసమో వేచి లేదు. అది మన లోపలే, మన దగ్గరే ఉంది. మనమంతా నిజమైన ప్రేమ, శాశ్వతమైన ఆనందం, సుఖం కోసం వెతుకుతూ ఉన్నాము. ఆ అన్వేషణ కేవలం భక్తితోనే పూర్తి అవుతుంది. సాక్షాత్తుగా భగవంతుడే, నేను ఎక్కడా వైకుంఠంలో లేను, యోగుల హృదయాల్లోనూ లేను, ఎక్కడ నా భక్తులు నా నామ సంకీర్తన చేస్తారో అక్కడే ఉంటాను అంటున్నారు. భగవద్గీతలో కూడా భగవంతుడు 9వ అధ్యాయం 29వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు. సమోహం సర్వభూతేషు నమే ద్వేషస్తు నా ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయితే తేషు చాప్యహం అని అంటున్నారు. నేనెవరినీ ద్వేషింపను, ఎవరి ఎడా పక్షపాతం కలిగి ఉండను, నేనందరితోనూ సమానుడను. కానీ భక్తితో సేవ చేయువాడు నాకు మిత్రుడై ఉంటాడు, మరియు నేను అతనికి మిత్రుడై ఉంటాను అని చెబుతున్నారు. భక్తుల సహవాసం అంటే సాక్షాత్తు భగవంతుని నివాసంలో ఉండడమే. మన ప్రయాణం చిన్నది కావచ్చు, కానీ సరైన స్నేహితులు, సరైన సహవాసం మనల్ని తొనకని పడవలాగా నడిపిస్తుంది. మన హృదయంలోని కోరికల మంటను ఆర్పే శక్తి ఈ సాధు సాంగంలోనే ఉంది. భక్తి జీవితం ప్రారంభించడానికి ఇదే మొదటి మరియు ముఖ్యమైన మెట్టు. శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినట్లు, సాధు సంగే కృష్ణ భక్తి జన్మహయ అంటే కృష్ణుని భక్తి అనేది సాధు సంగం అంటే భక్తుల సహవాసం నుండే జన్మిస్తుంది. మరి మనస్సు ఎవరితో ఎక్కువగా ఉంటుందో వారిలాగే మారుతుంది. మీరు ధనం గురించి మాట్లాడే వారితో ఉంటే మీ మనస్సు ధనంపై ఉంటుంది. మీరు ఇతర విషయాల గురించి మాట్లాడే వారితో ఉంటే మీ ఆలోచనలు వాటిపై మల్లుతాయి. అదేవిధంగా భక్తుల సహవాసం ద్వారా మనకు కృష్ణుని గురించి, ఆయన లీలల గురించి వినే స్ఫూర్తి వస్తుంది. వారు చేసే హరే కృష్ణ కీర్తనలో పాల్గొంటే ఆ దివ్యశక్తి మనపై ప్రభావం చూపిస్తుంది. ఎవరైనా సత్సంగానికి వెళ్ళి ఒక్కసారి ఆ శ్రీహరి కీర్తన విన్నా కూడా వారి మనసులో తెలియకుండానే ఒక ఆధ్యాత్మిక భక్తి భావన మొదలవుతుంది. అది చిన్న విత్తనం లాంటిది. ఆ విత్తనాన్ని సహవాసం అనే నీటిని పోస్తూ పెంచాలి. అయితే మనం ఏం చేయాలి అంటే, ప్రతి వారానికి కనీసం ఒక్కసారైనా దగ్గరలో ఉన్న ఆలయానికి లేదా కనీసం ఆన్లైన్ సత్సంగంలోనైనా ఉండాలి. ఇదే భక్తికి తొలి పునాది. ఇక రెండవ విషయం, భక్తి అంటే కేవలం భావోద్వేగం కాదు, అది సరైన జ్ఞానంతో ఉండాలి. కాబట్టి మన ఆధ్యాత్మిక గ్రంథాలలో, ముఖ్యంగా భగవద్గీత, యథాతథం, శ్రీమద్ భాగవతం వంటివి భక్తి మార్గానికి పునాదిగా నిలుస్తాయి. ఈ గ్రంథాలు మనకు కృష్ణుని తత్వం, ఆత్మ అంటే ఏమిటి, జీవితం యొక్క అసలు ఉద్దేశం ఏమిటి, మరియు మన కర్తవ్యాలు వివరంగా చెబుతాయి. ఒకవేళ ఎవరైనా డిప్రెస్లో ఉన్నా లేదా జీవితంలో పెద్ద సమస్య వచ్చినా భగవద్గీతలోని 2వ అధ్యాయం చదివితే వారు అర్థం చేసుకుని మనస్సును స్థిరపరుచుకోగలుగుతారు. ఈ జ్ఞానమే మనకు ధైర్యాన్ని ఇస్తుంది. జ్ఞానం లేని భక్తి గాలిలో దీపం లాంటిది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునునికి ఉపదేశించినట్లుగా మనకు కూడా సరైన విషయం తెలియాలి. మన ఆధ్యాత్మిక గ్రంథాలు కేవలం కాగితాలు కాదు. భగవద్గీత అంటే కేవలం పుస్తకం మాత్రమే కాదు, కృష్ణుని మాటలు. ప్రతి పేజీలో ఆయన ప్రేమ, కరుణ దాగి ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు అయినా ఈ దివ్య గ్రంథాలు చదవడానికి కేటాయించాలి. ముఖ్యంగా రోజు భగవద్గీత యథాతథం నుండి
ఒక శ్లోకమైనా చదివి దాని భావాన్ని అర్థం చేసుకోవాలి. ఇక మూడవది, ఈ కలియుగంలో మన మనస్సును శుభ్రం చేసుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ఇదే. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు భగవద్గీత 9వ అధ్యాయం 14వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. నిరంతరం నన్ను కీర్తిస్తూ, దృఢవ్రతంతో ప్రయత్నిస్తూ, భక్తితో నాకు నమస్కరిస్తూ, నిత్యము నాతో అనుసంధానమై ఉంటారు. సాధారణంగా మన మనసు ఒక కోతిలా అల్లరి చేస్తుంది. కానీ మనం ఈ దివ్యనామాన్ని జపించినప్పుడు కృష్ణుడు స్వయంగా తన నామంలో నివసిస్తారు. అందుకే ఈ నామాన్ని జపిస్తూ భగవంతుణ్ణి మనసులో నింపుకోవాలి. అభిన్నత్వ నామ నామినో అంటారు. అంటే నామం మరియు నామి అంటే శ్రీకృష్ణ భగవానుడు రెండూ అభిన్నమైనవి. నామమే భగవంతుడు. నామస్మరణ ద్వారా మన మనస్సు శాంతమవుతుంది. మన హృదయం లోపలి నుండి శుభ్రమవుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచమంతా తిరిగి కేవలం ఈ ఒక్క మంత్రం ద్వారానే లక్షల మంది జీవితాలను మార్చి వారిని ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురాగలిగారు. అది ఈ మంత్రం యొక్క శక్తి. మీరు జపం చేస్తున్నప్పుడు మీరు పలికే ప్రతి హరే కృష్ణ మహామంత్ర నామంతో మీ హృదయం నుండి పాత కర్మల దుమ్ము తుడిచిపెట్టుకుపోతుంది. మీ హృదయానికి శాశ్వతమైన శాంతి మరియు ఆనందాన్ని అందించే కీలకం ఈ మహామంత్రం. ప్రారంభంలో రోజుకు కనీసం 4 రౌండ్లు జపం చేయడానికి ప్రయత్నించాలి. జపమాలతో ప్రతి ఉదయం నిశ్శబ్దంగా లేదా మృదువుగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. నిరంతరం సాధనతో మీ మనస్సును ఎంత ప్రశాంతంగా మారుతుందో మీరే చూస్తారు. ఇక 4వ విషయం ఏమిటంటే, భక్తిలో ఆహారం గురించి ఎందుకంటే మనం ఏం తింటామో అది మన మనస్సును ప్రభావితం చేస్తుంది. సత్వ రజో తమో గుణాల ప్రభావము మన ఆహారం పైననే ఆధారపడి ఉంటుంది. మనం కేవలం కడుపు నింపుకోవడానికి తినట్లేదు, మన మనసుకి కూడా శక్తిని ఇవ్వడానికి తింటున్నాము. మనస్సు మనం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ప్రేమతో కృష్ణునికి సమర్పించిన ప్రసాదం తింటే ఆ దైవిక శక్తి మన శరీరం మరియు మనసు లోపలికి ప్రవేశించి మనల్ని ఆధ్యాత్మికంగా మారుస్తుంది. ప్రసాదం అంటే కేవలం ఆహారం కాదు, అది కృష్ణ ప్రేమ. పాలు, పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి శాకాహారాన్ని కృష్ణునికి సమర్పించి స్వీకరించడం అత్యవసరం. చివరిగా ఒక్క మాట, భక్తి అంటే కేవలం ఆలోచనలు, భావాలు మాత్రమే కాదు, అది కార్యాచరణం కూడా కావాలి. మన ప్రతిభ, సమయం, డబ్బు, మన మాట ఏదైనా సరే కృష్ణ సేవలో ఉపయోగిస్తే అది భక్తి అవుతుంది. కర్మ సిద్ధాంతం ఇక్కడ పనిచేస్తుంది. మీరు మంచిగా గానం చేయగలిగితే, పాడగలిగితే కీర్తనలో పాల్గొనండి. మీరు మంచిగా రాయగలిగితే కృష్ణుని గురించి రాయండి. మీరు మంచిగా వంట చేయగలిగితే ప్రసాదం చేయండి. మీరు మంచిగా మాట్లాడగలిగితే భక్తి జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోండి. ఈ సేవ మన అహంకారాన్ని తగ్గిస్తుంది, మనల్ని కృష్ణుడికి దగ్గర చేస్తుంది. భక్తి అంటే మన కోసం మనం చేయడం కాదు, కృష్ణుని కోసం ఏదైనా ప్రేమతో చేయడం. మన ప్రతిభను కేవలం భౌతిక సుఖాల కోసం కాకుండా కృష్ణ సేవలో ఉపయోగించినప్పుడు ఆ కర్మ బంధనం మనల్ని బంధించదు. భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకం. యత్కరోషి యదస్నాషి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది చేసినా, ఏది తిన్నా, ఏది హోమం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా అదంతా నాకర్పించు అని కృష్ణ భగవానుడు చెబుతున్నారు. ఈ సేవ మనల్ని కేవలం భక్తులుగా మాత్రమే కాక కృష్ణుడికి అత్యంత ప్రియమైన స్నేహితులుగా మారుస్తుంది. సేవ చేయండి, కృష్ణునికి దగ్గర అవ్వండి, మీ జీవిత లక్ష్యం నెరవేరుతుంది. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలైనా కృష్ణ సేవలో భాగమవ్వండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఆలస్యం కాకుండా ఈ పవిత్ర విధానాన్ని
మీ జీవితంలోకి ఆహ్వానించండి. భక్తి మార్గంలో మొదటి అడుగు వేయడానికి ఏ సమయమూ ఆలస్యం కాదు. ఇప్పుడే ప్రారంభించండి. హరే కృష్ణ.